ఇప్పుడు మనం ఉల్లిపాయ పాలు చేస్తున్నాము. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు సింపుల్గా ఉల్లిపాయ పాలకూర చేసుకోవచ్చండి. పాలకూర అంటే పాలకూర వేసి కాదు, పాలతో చేసిన ఉల్లిపాయ కర్రీ అనమాట. మైల్డ్గా కమ్మగా చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ఇంకా పాల కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఫస్ట్ పొయ్యి మీద బాండి పెట్టాను. ఇందులో నూనె వేసుకోండి. నూనె కాస్త వేగిన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు వేసాను. అలాగే సాంబార్ ఉల్లిపాయలు అంటాం కదా మనం, చిన్న ఉల్లిపాయలు ఇందులో వేసేస్తున్నాను. జస్ట్ తొక్క తీసేసి బిర్యానీ ఆకు, చిన్న ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, దాల్చిన చెక్క, జాజికాయ, లవంగాలు, పాలు. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇవి వేగుతూ ఉంటాయి. ఈ లోపల ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా జాజికాయ, లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే ఈ పేస్ట్లో ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం చేస్తున్న కూరలో రెగ్యులర్గా మనం బఫెలో మిల్క్ అయినా వేసుకోవచ్చు. ఒకవేళ పాలు తాగను వీగన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే కొబ్బరి పాలు కూడా వేసుకోవచ్చు. బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకున్నాం. ఇక్కడ చిన్న ఉల్లిపాయలు వేగుతున్నాయి. అలాగే మనం ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఉల్లిపాయ పేస్ట్ థిక్నెస్ కోసము. ఇందులో మసాలాలు కూడా మనం ఇందులోనే యాడ్ చేసేసాము. అలాగే ఇందులో పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి. అలాగే మిక్సీ జార్లో ఉన్న ఈ ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, కొంచెం కడిగి వాటర్ ఇందులో వేసేద్దాం. కాస్త పసుపు, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, కాస్త ధనియాల పొడి, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కరెక్ట్గా ఒక 10 మినిట్స్ చిన్న మంటలో ఉడికించుకోవాలి. ఉల్లిపాయ మొత్తం ఉడికి దగ్గరగా రావాలి, అలాగే సాఫ్ట్గా అయిపోవాలి. ఇప్పుడు మటుకి మనం పాలు వేయం. పాలు వేయడానికి కాస్త టైం ఉంది. ఇది ఉడకడానికి కూడా కాస్త టైం పడుతుంది. చూడండి ఎంత బాగా మెత్తగా ఉల్లిపాయ ఉడికిపోవాలి. పేస్ట్ ఏమో మగ్గిపోయింది, కొంచెం చిన్న సైజులో ఉన్న ఉల్లిపాయలేమో ఉడికిపోయాయి. ఇప్పుడు ఇంకా స్టవ్ దింపే ముందే పాలేసేయాలి. పాలు వేసి ఒక్క ఉడుకు రావాలంతే. వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఉల్లిపాయ పాలు వేడి వేడి అన్నంతో చాలా బాగుంటుంది. మలాబార్ పరాఠా అని దొరుకుతుంది, దాంతో బాగుంటుంది. జొన్న రొట్టె, చపాతి, పుల్కా, పూరి అన్నిటితో చాలా బాగుంటుంది. దేంతో అయినా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మనం చేసుకునే బగారన్నంతో కూడా అద్దరిపోతుంది. సో ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. చూడండి ఒక ఉడుకు రావడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇలా ఒక ఉడుకు వస్తే సరిపోతుంది. బౌల్లోకి తీసుకోవడమే. ఇది హ్యాపీగా బ్యాచిలర్స్ కూడా వండుకోవచ్చండి. మనకు కూడా అప్పుడప్పుడు ఇంట్లో ఏం చేయాలో అర్థం కాదు, కూరగాయలు ఉండవు, సింపుల్గా ఇలా తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయలు ఎలాగో ఉంటాయి, ఇంట్లో పాలు ఉంటాయి. అయితే చిన్న ఉల్లిపాయలు ఉండవు కదా స్వప్న ప్రతిసారి అంటే, పెద్ద ఉల్లిపాయలనే పెద్దగా అంటే 1/4 కట్ చేసి ఇలా
రేకులుగా తీస్తాం కదా, అలా కూడా చేసుకోవచ్చు. ఇవే ఉల్లిపాయలని ఏం కాదు, కానీ చూడడానికి చిన్న ఉల్లిపాయలు వేస్తే బాగుంటుంది. కొంచెం కొత్తిమీరతో గార్నిష్. చూడడానికి ఎంత బాగుంది కదండి. ఉల్లిపాయ పాలు తయారీ విధానం. ముందుగా బాండిలో నూనె వేడి చేసుకొని అందులో బిర్యానీ ఆకు, చిన్న ఉల్లిపాయలు వేసి మూత పెట్టి వేగనివ్వాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, జాజికాయ, లవంగాలు, దాల్చిన చెక్క వేసి కాస్త ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకొని వేగుతున్న ఉల్లిపాయ మిశ్రమంలో వేసి కాస్త పచ్చిమిర్చి వేసి కొన్ని నీళ్లు పోసి పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి ఒకసారి కలిపి మూత పెట్టి చిన్న మంటలో ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత పాలు పోసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకొని కొత్తిమీర చల్లుకుంటే ఉల్లిపాయ పాలు రెడీ.